నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన దేవాలయాలు. ఆర్కే బీచ్ లో సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మహాకుంభాభిషేకం. పుణ్యగిరిలో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలు. జాతరకు 1,00,000కు పైగా భక్తులు పాల్గొంటారని వెల్లడించిన ఆలయ ఈవో. ఆరిలోవా అపోలో హాస్పిటల్లో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళల్ని సత్కరించిన అపోలో యాజమాన్యం. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శివరాత్రి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావును కలిసిన అనకాపల్లి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ. టీడీపీ జనసేన గెలిపే ధ్యేయంగా పనిచేస్తామన్న దాడి వీరభద్రరావు. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని శుభప్రద హోల్డింగ్స్ యాజమాన్యం సహకారంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు కర్రి నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పోలారావు, ముఖ్య సలహాదారుడు బొడ్డేటి ప్రసాద్, ఇతర కమిటీ సభ్యులు ఈ నెల 16 నుంచి 17 వరకు జరగనున్న ఆలయ 24వ వార్షికోత్సవ వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయటమైందని తెలిపారు. ఈ అన్న వితరణ కార్యక్రమంలో దాదాపు 250 మంది భక్తులు, స్థానికులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీల వెంకట అప్పలనాయుడు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కెప్టెన్ రామారావు జంక్షన్ 34 వార్డులో శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు కొలిబాయి ఉన్న మహాతల్లి మరి ఈరోజు అంచనాలుగా ఘనంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరి 2001లో అమ్మవారు ఆలయం నిర్మాణం చేపట్టాం. మరి 2,000 రూపాయలు అప్పు చేసి భూమి పూజగా ఆ రోజు భూమి పూజ చేసి 2001లో మేము ప్రారంభించాం. మరి ఈరోజు అభివృద్ధి అంటే చాలా విపరీతంగా పెరిగింది. ఇక్కడ కమిటీ వారు చేసిన విధానం చూసి డోనర్స్ అందరూ ముందుకొచ్చి సహకారాలు వారు మనస్ఫూర్తిగా అందిస్తున్నారు. మరి ఈరోజు శుభప్రద హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ అన్నదానం 200 మంది భక్తులకి వాళ్ళు పెడదలుచుకున్నారు. వారు అదే కాదు, మరి అమ్మవారి జాతరలో 200 చీరలు మరియు మరి ఆటగాళ్ళు అమ్మవారికి ఇష్టమైన ఆటగాళ్ళు నాగులాట, పోతురాజులు ఒక 15 మంది వారు ప్రదర్శన ఇస్తారు. వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే శుభ్రత యాజమాన్యం ఇలాగే ఎలవేళలా మరి ఎల్లకాలం కూడా ఇదే విధంగా మరి ఈ మంచి పనులకి ముందుంటారని మరి కోరుకుంటున్నాను. కెప్టెన్ రామారావు జంక్షన్లో కొలువై ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం మహోత్సవం వాళ్ళు నిత్య అన్నదానంకి సహకరిస్తున్నారు. వీటితో పాటు పండుగ నెల 2 రోజులను పండుగ రోజున నీల్బింది కార్యక్రమం రోజున సుమారు 200 మందికి చీరలు పంపకం జరుగుతుంది. అమ్మవారు సహకారాలు ఉండాలని, నిత్యం వాళ్ళు అంచెలంచెలుగా ఎదగాలని కోరుచుంటున్నామండి. థ్యాంక్ యూ. రేణుకా ఎల్లమ్మ దేవాలయం కెప్టెన్ రామారావు జంక్షన్ గత 23 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 24వ సంవత్సరం. ఈ 24 సంవత్సరాలు కూడా ఈ యొక్క టెంపుల్కి డాక్టర్ గారు అయిన వెంకటరమణమూర్తి గారు మరియు ఎస్విటి సత్యనారాయణ గారు, పీల అప్పలనాయుడు గారు, అలాగే ఈసారి శుభప్రద హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మాతో కలవడం చాలా ఆనందంగా. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ 24వ సంవత్సరం ఈ నెల 16 తొలేలు 17వ తేదీని పండగ జరుగుతుంది. పండగ అంటే పరస పండగ రెండు కూడా ఉదయాన్నే అమ్మవారిని
జలాభిషేకంతో స్టార్ట్ అవుతుంది. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె రమణమూర్తి గారు హాజరవుతున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా సత్యనారాయణ ఎస్విటి సత్యనారాయణ గారు రోషన్లాల్ ఆర్కెస్ట్రా, అలాగే కెప్టెన్ రామారావు ఆటో జంక్షన్ వారి ఒక కార్యక్రమంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా చేయడానికి ధనసాయం చేసినటువంటి ధనసాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రగతిశీల మహిళా సంఘం సిఐటియు 5వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కాలనీ వద్ద జెండా ఆవిష్కరించిన అనంతరం పెందుర్తి మండల అభివృద్ధి కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం కార్యదర్శి లక్ష్మి, ఐత్వ నాయకురాలు రమణి మాట్లాడారు. మహిళలకు స్వేచ్ఛ ఎప్పుడొస్తుందో అప్పుడే నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు అనేక రకాలుగా హింసలకు గురి చేస్తున్నారని, అటువంటి వారిపై పటిష్టమైన చట్టం తీసుకువచ్చి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 వర్ధిల్లాలి. స్త్రీ పురుష సమానత్వానికై పోరాడదాం. అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడదాం. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ఈ రోజు ప్రకటించబడి 113 సంవత్సరాలు అవుతుంది. ఐక్యరాజ్య సమితి ఈ రోజు మొత్తం మహిళలకి స్త్రీ పురుష సమానత్వం కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం పెద్ద ఎత్తున పోరాడి, అంతకుముందు గతంలో క్లారా జెట్కిన్ ఏదైతే ప్రతిపాదించారో ప్రపంచవ్యాప్తంగా పోరాటాల ద్వారానే మహిళలకు హక్కులు దక్కపడతాయని చాటి చెప్పిన అంతర్జాతీయ మహిళా దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం కూడా ఈరోజు అంబేద్కర్ నగర్లో జెండావిష్కరణ చేసి చిన్నమిషవాడలో కూడా ర్యాలీ చేయడం జరిగింది. మహిళలకు సంబంధించిన దాంట్లో ఇంట బయట పనిలో బడిలో గుడిలో అన్నింటా మహిళల మీద ఈరోజు పెద్ద ఎత్తున వివక్షత కొనసాగుతుంది. మహిళల పైన కుటుంబ హింస, సామాజిక హింస, రాజ్య హింస, లైంగిక హింస అనేక హింసలు ఈ రోజుకు కారణమవుతున్నాయి. ఈ హింసలన్నీ పోవడానికి ప్రభుత్వం సంబంధించిన దాంట్లో మహిళలకు ఏదైతే చట్టాలు ఉద్దేశించబడ్డాయో ఆ చట్టాలు ఈరోజు మన సంబంధించిన భ్రూణ హత్యల నిషేధ చట్టం కావచ్చు, వరకట్న నిషేధ చట్టం కావచ్చు, బాల్య వివాహాల నిషేధ చట్టం కావచ్చు, ఆస్తి హక్కు చట్టం కావచ్చు, అశ్లీనిరోధక చట్టం కావచ్చు, కుటుంబ హింస రక్షణ చట్టం కావచ్చు, కుటుంబ హింస నిరోధక చట్టం కావచ్చు, అనేక చట్టాలు, నిర్భయ చట్టం కావచ్చు, అనేక చట్టాలు. కానీ ఈ చట్టాలన్నింటినీ కూడా ప్రభుత్వం మహిళలు పోరాట సాధించుకునే చట్టాలన్నింటిని కూడా అమలు చేయడానికి ఏమాత్రం సిద్ధపడటం లేదు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల పైన హింస జరిగినప్పుడు వాళ్ళకి ఎవరు పక్కన నిలబడింది, మహిళా మల్ల యోధులు పెద్ద ఎత్తున తమ పైన లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసి అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా కానీ వాళ్ళ పక్కన నిలబడి కౌంటర్ ఉద్యమాలు నడిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం మహిళలకి న్యాయం చేయలేదు. అదేవిధంగా మహిళలకు సంబంధించి బిల్కిస్ బాను కేసు విషయంలో కూడా ఈరోజు వాళ్ళకి సంబంధించిన దాంట్లో హంతకులని, అత్యాచార హంతకులను కూడా వాళ్ళందరూ కూడా ఊరేగించి వాళ్ళందరూ కూడా తమ పార్టీ నాయకత్వం కింద ఈరోజు ఎక్స్పోజ్ చేసి వాళ్ళందరినీ కాపాడడానికి ప్రయత్నం చేసి న్యాయ వ్యవస్థ అందులో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరికీ సంబంధించిన బెయిల్ అన్నింటిని కూడా రద్దు చేయడం జరిగింది. వాళ్ళన్నింటిని కూడా ఈ విధంగా న్యాయ వ్యవస్థ యొక్క పాత్రను కూడా ఈరోజు తగ్గించడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. మహిళల యొక్క ఉపాధి కానీ, మహిళల యొక్క రక్షణ కానీ, మహిళలకు సంబంధించిన ఏ విషయాలు కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం అంటే అన్నింటిలో మీరు ముందున్నారని చెప్పి ప్రభుత్వం చెప్పడం కాదు. ఇప్పుడు దాకా మానవ హక్కులు కూడా మహిళలకు అమలు కావడం లేదు. మానవ హక్కులు అమలు కావాలని చెప్పింది 1975 సంవత్సరంలో. అంటే ఇప్పుడు దాకా మహిళలకి మానవులుగా కూడా గుర్తించలేదు. కాబట్టి మహిళల హక్కులన్నీ మానవ హక్కులే అని చెప్పి 1975 సంవత్సరంలో ఏదైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఈరోజు మానవ హక్కులు అమలు కావాల్సిన పరిస్థితి ఉన్నది. మహిళలకు రక్షణ లేని, మహిళలకు భద్రత లేని, మహిళలకు నివాసం లేని, మహిళలకు ఉపాధి లేని, మహిళలకు రక్షణ లేని పరిస్థితిగా ఈ సమాజం తయారైంది. కాబట్టి ఈ సమాజంలో మనకు సమాన హక్కుల కోసం, రక్షణ కోసం, అన్ని రకాల సంబంధించిన పీడలకు వ్యతిరేకంగా, అనే హింసలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అందుకే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ఆ విధంగా దీక్ష పూనాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం POW విశాఖ జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. వర్ధిల్లాలి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8. ఇంట బయట పని స్థలాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. వర్ధిల్లాలి స్త్రీ విముక్తి పోరాటాలు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ అసెంబ్లీ సీటును ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ముస్లింలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం జుమా నమాజ్ అనంతరం వన్ టౌన్ ఏరియా చంగల్రావుపేటలోని జామియా మసీదు, అల్లిపురంలోని మస్జిద్ ఏ ఫిర్దోజ్ వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో ప్రదర్శన చేపట్టారు. ముస్లింలకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మస్జిద్ ఏ ఫిర్దోస్ కమిటీ అధ్యక్షులు మహబూబ్ షరీఫ్ మాట్లాడారు. విశాఖ జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్న ముస్లింలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం ప్రధాన రాజకీయ పార్టీలు కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం విశాఖ దక్షిణ నియోజకవర్గ అసెంబ్లీ సీటు ముస్లింలకు ప్రధాన రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జామియా మసీదు ప్రెసిడెంట్ అక్బర్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో 25,000 ముస్లిం ఓటర్లు ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముస్లింలకు టికెట్ ఇవ్వకుంటే ముస్లిం నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తారని చెప్పారు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ
సౌత్ నియోజకవర్గం కానీ విశాఖపట్నం సిటీలో కానీ ఒక సీట్ ఎమ్మెల్యేది మా యొక్క ముస్లిం కమ్యూనిటీకి కేటాయించాలని మా డిమాండ్ ఉందండి. ఇది పోయిన సంవత్సరం నుంచి మేము చాలా ఎక్కువగా చేస్తున్నాం, కానీ ఈ రోజు వరకు ఏ పార్టీలు పట్టించుకోవట్లేదండి. 50 సంవత్సరాల కిందట మా 1 టౌన్లోన మన డీన్ గారికి సీట్ ఇచ్చారండి. అప్పుడు ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 30 సంవత్సరాలకి మన అబ్దుల్ రెహమాన్ గారికి ఇచ్చారు. ఆయన కూడా గెలిచి చూపించాం మేము. అప్పుడు 50 సంవత్సరాల కిందట ఉన్న మెజారిటీ ఇప్పుడు మాకు లేకపోవడానికి కారణం ఏంటండి? జనాభా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఎక్కడాను. ఆ లెక్కలు వేసుకుంటే మా యొక్క కమ్యూనిటీకి డబల్ అయింది కానీ తగ్గలేదు. పూరా మొత్తం మనం చూసుకుంటే 18% ఇండియాలో ఉన్నాం మేము. అంటే విశాఖపట్నం సీట్లో తక్కువ 3% ఉండమండి మేము. మీ సీటు అర్హులం కాదండి. ఎందుకు మాకు మీరు సీట్ ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని అందరినీ. ఈసారి కానీ మా ఎమ్మెల్యే సీట్ని ఎవరైనా కేటాయించకపోతే ఆ పార్టీకి మా యొక్క పూర్తి మద్దతు ఉండదని చెప్పేసి మేము డైరెక్ట్గా డిక్లేర్ చేస్తున్నామండి. లేదంటే అవసరం అనుకుంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా నిలబెట్టి ఆ పార్టీని చిత్తుగా ఓటిస్తామని కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. మా యొక్క కమ్యూనిటీకి ఈసారి ఏ పార్టీ అయితే మద్దతు ప్రకటించి ఎమ్మెల్యే సీట్లు అత్యధికంగా ఇస్తాదో ఆ పార్టీకి మా ముస్లిం మైనారిటీ కమిటీ యొక్క పూర్తి మద్దతు ఉంటుందని ఈ విషయంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శృంగవరపుకోట పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో వాగేంద్ర తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారని, వీరికి తగ్గ ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా దారగంగమ్మ లోయ స్వామివారి ఆలయ దిగు భాగంలో ఉన్న దార వద్ద మహిళలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా పోలీసులతో పాటు వాలంటీర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా భక్తుల ఆరోగ్యం పరిరక్షించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో పాటు పంచాయతీ ఈవో కన్నబాబు ఆధ్వర్యంలో ఇప్పటికే తాత్కాలిక మరుగుదొడ్లు, చలివేంద్రాలు, ఎస్కోట దేవి బొమ్మ కూడలి నుంచి పుణ్యగిరి డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ యొక్క క్షేత్రము శృంగవరపుకోట పుణ్యగిరి దేవస్థానం అండి. మనం చూస్తున్న స్వామివారి కిందన పాలరాతి నందీశ్వర శివలింగం కూడా స్వయంభూగా వెలిసాయి. అవి భూగర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీని తెచ్చి 1973లో ప్రతిష్ఠ చేశారండి. నాకు చూస్తున్న కిందన వస్తున్న నీరు కూడా కింద శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాన్ని పుట్టుధార అంటారండి. అలాగే మన గుడి దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉందండి. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. అలాగే గుడి దగ్గర నుంచి వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గుహ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ గుహలో పైన ఆవు పొదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయండి. ఆవు పొదుగుల్లో చుక్క నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ కోటిలింగాలు అని చెప్పేసి ఉంటాయండి. అర్జునుడు పాశుపదాస్త్రం గురించి తపస్సు చేస్తే మూషాసుడు అనే రాక్షసుడు పంది రూపంలో వస్తాడు. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పందికి తగులుతాదండి. ఆ పంది శివ అనగానే కైలాసం ఉన్న శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కైలాసానికి చేరుతాయని చెప్పి వరవిస్తారండి. అలాగే మన గుడి దగ్గర నుంచి వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ కోటిలింగాలని చెప్పేసి ఉంటాదండి. నారగంగం లోయన్స్ ఉంటాదండి. ఆ లోలోంచి కాశీకి వెళ్లే త్రోవ ఉండేది. 100 సంవత్సరాల క్రితం నారాయణమ్మ జరిగిన స్వామీజీ ఇక్కడ నుంచి కాశీకి వెళ్లి కాశీ నుంచి జలం తెచ్చుకొని కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పుణ్యగిరి ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరడమే స్వామివారికి ఉన్న విశిష్టత అండి. అంటే పలానా టైంకి పుణ్యగిరి వెళ్ళినా అది ఎన్ని సంవత్సరాలు సరే జరగదండి. అనుకోకుండా అంటే ముందు రోజు రాత్రి అనుకోవడం, లేదా అప్పటికప్పుడు అనుకోవడం, లేదా ఏదైనా ఊరు వెళుతూ మార్గ మధ్యలో వచ్చి చూసుకోవడమే స్వామివారికి ఉన్న విశిష్టత. ఇది 7000 సంవత్సరాల కింద క్షేత్రం అండి. అలాగే ఈ యొక్క శివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 40,000 నుంచి 50,000 జనాలు వస్తూ ఉంటారండి, భక్తులు వస్తూ ఉంటారండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇటు సైడ్ ఒరిస్సా నుంచి, అటు సైడ్ కలకత్తా నుంచి కూడా జనాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారండి, భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా గుడి తెరిచే ఉంటుందండి. 365 కూడా స్వామివారి దర్శనానికి రావచ్చండి. అలాగే కార్తీక మాసం 4 రోజులు కూడా స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు శివరాత్రి పర్వదినాన రాత్రి 12 గంటల లింగోద్భావన కాలంలో ఈ యొక్క మహారుద్రాభిషేకం అన్ని మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుందండి. ఓం నమః శివాయ. గౌరీ శంకర్, నేను ఇక్కడ భవానీ నగర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని, విజయనగరం జిల్లా. ఈ శృంగవరపుకోటలో వెలిసినటువంటి శ్రీ 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 ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి దర్శనానికి ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము రావడం జరిగింది కుటుంబ సమేతంగా. మరి నాలాగే కొన్ని వేల కోట్ల మంది భక్తులు ఈ శైవ క్షేత్రాన్ని కొన్ని 100 సంవత్సరాలుగా మరి
చరిత్ర కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ప్రతి సంవత్సరం మేము దర్శించుకోవడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గత 40 సంవత్సరాలుగా ఈ పుణ్యక్షేత్రాన్ని మేము కుటుంబ సమేతంగా దర్శించుకోవడం, మరి నాలాగే కొన్ని వేల కోట్ల మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలను పొందుతూ వారందరూ కూడా వారి జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ ఈ శృంగవరపుకోటలో పుణ్యగిరిలో వెలిసినటువంటి ఈ శివక్షేత్రానికి ఒక ప్రసిద్ధి ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే స్వయంభూ లింగంగా వెలిసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మరి ఒక్క శివరాత్రి పర్వదినంలోనే కాకుండా సంవత్సరం పొడవునా కూడా భక్తులు తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఆ స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క కృపా కటాక్షాలు కూడా నిరంతరం పొందుతూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇలాంటి శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం ప్రతి సంవత్సరం కూడా మరి పరమేశ్వరుని ఆశీస్సులతో దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మరి ఉత్తరాంధ్రలోనే ఇదొక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అని అనటానికి అనకాపల్లి రాజకీయమే నిదర్శనం. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, మాజీ మంత్రి దాడి వీరభద్రంరావు ఒకటయ్యారు. కొనతాల విజయానికి కృషి చేస్తానని దాడి హామీ ఇచ్చారు. తెలుగుదేశం జనసేన పార్టీ అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ దాడి వీరభద్రరావు తన నివాసంలో కలిశారు. కొనతాల రామకృష్ణను దాడి వీరభద్రరావు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడారు. తమ ఇద్దరి కలయిక కుటుంబ కలయిక కానీ రాజకీయ కలయిక కాదని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన విజయం తథ్యమని ఆకాంక్షించారు. నాకు ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ నేను హైదరాబాద్ వెళ్తే రెస్టారెంట్లో కనిపిస్తే వాళ్ళు అన్నారు, మళ్ళీ కానీ ఆయన వచ్చి మీకు క్యాపిటల్ కానీ అక్కడ విశాఖపట్నంలో పెట్టినట్టయితే మీ విశాఖపట్నం వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ వలస చేయాలండి అని చెప్పారు. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ సృష్టించారు. కాబట్టి ఇది చారిత్రాత్మక అవసరం. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటిది చాలా అవసరం. అదేవిధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు కలిసి ఉండడం, రాత్రి బీజేపీ కూడా కలిసి వచ్చి వాళ్ళు కూడా ఎలియన్స్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇన్ని కలాల్సినటువంటి అవసరం వచ్చినట్టు బలమైన శత్రువు అయిపోయాడు. డబ్బు సంపాదించాడు, మామూలుగా కాదు, 5-6 లక్షల కోట్లకి డబ్బు సంపాదించి ఉండడం. నేను డబ్బు సంపాదించిన ఆ డబ్బుతో ఓట్లు కొంటాను అన్నది ఒకటి. నేను డబ్బు అందరికీ ఇచ్చాను, ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు ఇచ్చాను, 50,000 60,000 ఇచ్చాను, ఒక్కొక్కరికి 2.5 లక్షల కోట్లు నేను పంచిపెట్టాను. కాబట్టి వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారన్నటువంటి ధైర్యం, అహంకారం కూడా ఆయనలో ఉండడం అనేది జరిగింది. అవన్నీ చెల్లవు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి, ఇతను ఉండడానికి వీలు లేదన్నటువంటి నిర్ణయానికి జనం వచ్చినట్టుగా అన్ని సర్వేలు కూడా తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనం కూడా చాలా బాధ్యతగా ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు తేలిగ్గా ఉండవు, అన్ని రకాల పవర్ కూడా ఉపయోగిస్తాడు, అన్ని రకాలుగా కూడా. కాబట్టి మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అనకాపల్లికి ఎవరు క్యాండిడేట్ లేనట్టు అమెరికాలో ఉండేవాడిని తీసుకొచ్చి అనకాపల్లి పెట్టాడు. ధనంకే తెలియదు వాళ్ళ కొడుకు ఎలా ఉంటాడు. ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి అక్కడ అంత అవసరమా? వైఎస్ఆర్ పార్టీలో ఎవడు లేడా ఇక్కడ ఈ ప్రాంతంలోనూ? ఈ విధమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి నేను మీటింగ్లో చెప్తూ నా తమ్ముడు అంటాడు. అమర్నాథ్ని తీసుకుని మరి అమర్నాథ్ 15 జిల్లాలకి 15 ఉత్తరాంధ్ర అంతా కూడా ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత. అంత శక్తి ఉన్నాడు నాకు ఇక్కడే నిలబెట్టొచ్చుందా? ఎక్కడేదో నిలబెట్టలేదు. ఏదో అతను సొంతంగా ఎక్కడ పుట్టాడు? గాజువాకలో పుట్టాడు. జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. ఈ పొత్తులో అభ్యర్థిగా అనకాపల్లి నిర్ణయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇందులో భాగంగా మన ఉత్తరాంధ్రకు రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకులుగా, సీనియర్ నాయకులుగా ఎవరిని దాడి వీరభద్ర గారిని కలిసి వారి సహకారం తీసుకోవాలని వారితో ఫోన్లో మాట్లాడేది 3-4 రోజులు తిరిగిన ఫోన్లో మాట్లాడలేదు. అందరూ కూడా కలిపి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలియపరిచారు. ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టంగా చెప్పారు. కుటుంబపరమైన సమావేశాన్ని 100% ఈ కుటుంబం ఇప్పుడే కాదు, దాడి వీరనాయుడు గారి దగ్గర నుంచి
నాన్నగారి దగ్గర నుంచి ఎంతో 2 కుటుంబాలు ఎంతో ఆప్యాయంగా ఉండే పరిస్థితులు చిన్నప్పుడు చూసాం. అక్కడికి నేను కాలేజీ స్టూడెంట్గా వెళ్ళినప్పుడు కూడా టీచర్గా మాకు లెక్చర్గా ఉండేవారు. నాటకాలు రిహార్సల్ చేసేటప్పుడు మాకు తెల్లవారు ఉండేవారు. కొంచెం అప్పుడు పొలికే బంగారమయ్యాన్ని తెచ్చినప్పుడు అంటే అసలు రాత్రులు నేను కొత్తగా సైకిల్ తొక్కడం నేర్చుకోవడం డిగ్రీలో. అప్పుడు నేను సైకిల్ తొక్కుతుంటే వెనక్కి కూర్చుని వచ్చి అలా ఉండేది, అంత ఇదిగా ఉండేది. అనివార్య కారణాలు రాజకీయ సిద్ధాంతపరంగా కాదు. ఈరోజు వారు చెప్పినట్టు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను కూడా ముఖ్యంగా రావడానికి కారణం ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తిలోదకాలు ఇచ్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి చట్టం లేదు, ధర్మం లేదు, ఒక న్యాయం లేదు, అన్యాయంగా అధర్మంగా చట్టానికి అతీతంగా ఒక మాఫియా అధికారంలో కూర్చోబెడితే ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రం అర్థం ఉంది. ఇసుక మొదలుకొని గ్యావెలు మొదలుకొని కళ్యాణార్థం విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద 39వ మహాకుంభాభిషేకం కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఉదయం 9 గంటలకు శ్రీ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి టి సుబ్బరామిరెడ్డి కుంభాభిషేకాన్ని ప్రారంభించారు. అంతకుముందు వీరభద్రస్వామి పూజ జరిగింది. మహాకుంభాభిషేకానికి విచ్చేసిన భక్తులచే స్వయంగా పవిత్ర జలాలు, పళ్ల రసాలతో టీఎస్ఆర్ అభిషేకం చేయించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపు తాళ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం స్వామివారి కళ్యాణం, హోమం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి సుబ్బిరామిరెడ్డి మాట్లాడారు. చాలా దివ్యమైన రోజు. యావత్తు భారతదేశం అంతా, ఉత్తరాది అలాగే మన ప్రాంతాలు ఓం నమ శివాయ, హరహర మహాదేవ అంటూ ప్రతి కుటుంబీకులు ఉదయం నుంచి మళ్ళా రేపు ఉదయం వరకు మహాశివరాత్రి దీక్షలో అందరూ అన్ని కుటుంబాల వాళ్ళు ఉండి స్వామికి అభిషేకం చేయడం అనేది మన భారతదేశంలో ప్రత్యేకత. అటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా మన విశాఖపట్నం చాలా ప్రాముఖ్యమైన ప్రాంతము. ఈ సముద్ర తీరాన టి సుబ్బిరామిరెడ్డి దగ్గర 39 సంవత్సరాలు అవిశ్రాంతంగా ఇంత గొప్పగా ప్రతి సంవత్సరము ఒక్క కరోనా కాలంలో తప్ప ప్రతి సంవత్సరము చాలా గొప్పగా ఇక్కడ జరిపించడం జరుగుతుంది. ఇది కేవలం పేదవాళ్ళకి, అన్ని కులాల వారికి, భగవంతుణ్ణి డైరెక్ట్గా అభిషేకం చేసుకోలేని వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ శివరాత్రి నాడు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి, కోటిలింగాల్ని ఏర్పాటు చేసి సుబ్బిరామిరెడ్డి ఈ సముద్ర తీరాన ఇంత గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడము. 39 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో 39వ సంవత్సరం ఈరోజు. సో 38 సంవత్సరాల క్రితం ప్రారంభించాం కుంభాభిషేకం. ఒక 5 సంవత్సరాల తర్వాత కోటి శివలింగాలు కూడా ప్రారంభించాం. సో కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి వేలాది ప్రజలతో వాళ్ళకి నీరు నేనే స్వయంగా ఏర్పాటు చేసి నేను దగ్గరుండి వాళ్ళతో అభిషేకం ఈశ్వరుడు చేయించడం బహుశా ఇది అరుదు, ఎక్కడెవరు చేసే ప్రక్రియ కాదు. ఇది ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క దయ. ఈశ్వర భక్తునిగా ఎప్పుడు ఆర్నెస్లో ఈశ్వరుని తపస్సు చేసే వ్యక్తిగా ఇది ప్రారంభించాను. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అందరూ ప్రజలంతా కూడా ఎంతో భక్తి భావంతో వచ్చారు. ఇది దీనివల్లనే విశాఖపట్నంలో ఎప్పుడు తుఫాన్లు వచ్చినా కూడా ప్రజలను ఎప్పుడు రక్షిస్తున్నాడు ఈశ్వరుడు. ఇక్కడ ప్రజా నష్టం కాలేదు, ఆస్తుల నష్టం కూడా కాలేదు. ఎన్ని సైక్లోన్స్, తుఫాన్లు వచ్చాయి, ఎన్నో వచ్చాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా విశాఖపట్నం అలా ఈశ్వరుడు రక్ష అట్నే ఉంది. సో కాబట్టి అందరూ కూడా భక్తి భావంతో రావడం ఇది చాలా సంతోషం. విశాఖ ప్రజలు ఈ సముద్ర తీరాన కోటి శివలింగాలు ప్రతిష్ఠ కావడం, ఇక్కడ ప్రజలు స్వయంగా అభిషేకం నేను దగ్గరుండి వాళ్ళకి నీరు అంతా ఏర్పాటు, పండ్లు అన్నీ ఏర్పాటు చేయడం
మరి స్వరూపానంద స్వామి ఆయన ప్రత్యేకంగా ఆయన వచ్చి ప్రారంభోత్సవం చేయడం చాలా విశేషం. ఆయన కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామీజీ రావడం ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఆయన వచ్చి ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. ప్రజలందరూ కూడా ఈశ్వరుడు భారతీయ పరమేశ్వరులు అందరినీ రక్షించాలి, చక్కగా చూడాలి, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా ఉండాలని కోరుతున్నాను. 6వ హెల్త్ సిటీ అపోలో ఆసుపత్రిలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోక్సో విభాగం న్యాయమూర్తి ఆనంది, డీజీఓ డాక్టర్ సతీష్ ప్రభ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ పురుషులకు ధీటుగా మహిళలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇంకా వెనుకబడి ఉండటం విచారకరమని అన్నారు. ప్రభుత్వం మహిళలు అభ్యున్నతికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫోక్సో న్యాయమూర్తి ఆనంది, విశాఖ వ్యాలీ ప్రిన్సిపల్ ఈశ్వరి ప్రభాకర్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ షర్మిల, వైభవ్ జ్యువెలర్స్ సిఎండి మల్లిక రత్నకుమారి, ఐరన్ రెడ్డి అవార్డు గ్రహీత షహనాజు, నారీశక్తి అవార్డు గ్రహీత ప్రసన్నశ్రీ, వైజాగ్ చైర్మన్ శివాంజలి దంతు తదితరులు పాల్గొని మాట్లాడారు. Profession is concerned, we are dealing with human resource. We are not dealing with the machines. So wherever we are, we should be the best. We celebrate various days, and whenever we talk about it, as a teacher, when we speak about the health, not only the health, I mean the mental health. As a doctor, when you speak to the children, it is about the physical health. But let me tell you, with the latest CBSE which has come out now, in every school there is a health and wellness program. And me being the resource person for health and wellness, we are promoting health and wellness in all the schools on the field of sports. Today, in a busy scheduled world that we live, everyone, most of the parents might feel, I would never like my child to go on to a play field because of the pressure of studies. But that's totally wrong. I'm blessed with a daughter and son. Until today, I challenge them in so many ways. My son tells me sometimes, can you just bend down for a few minutes and we just have a little bit of challenges among ourselves for a slab of chocolate. But that's the passion. And I'm so blessed to start a career at the age of 9. Why am I sharing this? For all the women sitting out here especially. At some time in your life, from your school life, you must have been involved in some sport or the other. The only thing I would like to tell you all is believe in yourself. Everyone should have a dream. This is for everyone, men or women. Everyone should have a dream in your life. Your dream should be aligned with your passion. You should enjoy what you are doing. If you are not enjoying, leave it, pursue something else. If you just like to stay at home, but be the best person you are. So align in that belief, and I think your life will be a dream. So I am an ordinary girl. I'm living an extraordinary life because I'm enjoying what I'm doing. I've been changing passions throughout my life. I was into business. I was a housewife. I was a student again at the age of 44. I am now into social work. I'm again planning to be a student again. So I think don't let any barrier of gender, age deter you. So irrespective of whether you're a male or a female, my dream world would be when we don't need to celebrate this Women's Day. We will have a... వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన దేవాలయాలు. ఆర్కే బీచ్ లో సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మహాకుంభాభిషేకం. పుణ్యగిరిలో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలు. జాతరకు 1,00,000కు పైగా భక్తులు పాల్గొంటారని వెల్లడించిన ఆలయ ఈవో. ఆరిలోవా అపోలో హాస్పిటల్లో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళల్ని సత్కరించిన అపోలో యాజమాన్యం. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శివరాత్రి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావును కలిసిన అనకాపల్లి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ. టీడీపీ జనసేన గెలిపే ధ్యేయంగా పనిచేస్తామన్న దాడి వీరభద్రరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.